హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము పచ్చి మామిడికాయతో మంచి డ్రింక్‌ని తయారు చేద్దాం. చూడండి, ఒక మామిడికాయని తీసుకొని, పచ్చి మామిడికాయని తీసుకొని కుక్కర్‌లో పెట్టి 3 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి అది శుభ్రంగా చల్లారాలి. ఇప్పుడు మనం శొంఠిని ఒక చిన్న ముక్కని, అలాగే జీలకర్ర ఒక అర టీ స్పూన్‌ని తీసుకొని శుభ్రంగా జీలకర్రని వేయించి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శొంఠిని కూడా ఇందులో మిక్స్ చేసేసి శుభ్రంగా పౌడర్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. మామిడికాయ చల్లారిన తర్వాత మాత్రమే మనం తొక్క తీయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక అరకప్పు బెల్లం, అలాగే అరకప్పు పంచదారని కూడా యాడ్ చేసేద్దాం. పంచదార, బెల్లం వేసుకున్నాం కదా! మన డ్రింక్ సూపర్ టేస్టీగా ఉంటుంది. తియ్యగా, పుల్లగా, ఘాటుగా. ఇప్పుడు మామిడికాయ శుభ్రంగా చల్లారిపోయింది. ఇప్పుడు మీదనున్న తొక్కంతా తీసేసి గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. వేసేసి అందులో ఒక టీ స్పూన్ మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, శొంఠి పొడి ఉంది కదా! దానిని ఇందులో యాడ్ చేయాలి. చేతితో ఈ విధంగా నలిపామంటే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా మిక్సీ జార్‌లో యాడ్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ జీలకర్ర, శొంఠి పొడిని యాడ్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ మనం పచ్చి మామిడికాయ, పుల్ల మామిడికాయతో చేసాం కాబట్టి ఈ డ్రింక్ అద్దిరిపోతుందనమాట. ఇప్పుడు వేసేసాం కదా! మిక్సీ మూత పెట్టి ఒకసారి మిక్సీ చేసేసి ఒక బౌల్‌లో ఇప్పుడు మనం ఈ గుజ్జుని యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలాగా ఒక బౌల్‌లో ఈ గుజ్జు మొత్తాన్ని వేసేసుకొని, ఒక మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా! ఒక గ్లాస్ వేసామంటే చాలా చిక్కగా వస్తుంది. ఇంకా మీకు పల్చగా కావాలంటే మరో గ్లాస్‌ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్‌ని వేసుకున్నాం కదా! ఇంకా మీకు పల్చగా కావాలంటే ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేయండి. ఈ విధంగా స్పూన్‌తో శుభ్రంగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా! చక్కగా ముద్దగా మిక్స్ అయిపోయింది. చూసారు కదా! ఇంత చిక్కగా ఉంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకా వాటర్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్‌లో మనం కలుపుకున్న ఈ డ్రింక్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! ఐస్ ముక్కలను కూడా వేసేసుకుంటే చల్లగా, తియ్యగా ఈ సమ్మర్ సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు గార్నిష్‌గా కొద్దిగా శొంఠి, అలాగే జీలకర్ర పొడిని వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం అమోఘం. సూపర్‌గా ఉంటుంది. పుల్లగా ఇష్టపడేవాళ్ళు, తియ్యగా ఇష్టపడేవాళ్ళు, ఘాటుగా ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రింక్ సూపర్‌గా ఉంటుంది. 3 ఫ్లేవర్స్ గూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి మన పచ్చి మామిడికాయ డ్రింక్ రెడీ అయిపోయింది. సూపర్‌గా ఉంది. అమృతంలా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.